ఇలా బుక్ అవుతామని అస్సలు అనుకోలేదు మామ. అసలు మ్యాటర్ ఏంటంటే, హలో మామ, ఈ రోజు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నానని మా చెల్లి వాళ్ళ పాపతో అయితే ఆడుకుంటున్నా. అంతలో మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేసి అలా నైట్ అవుట్ చేద్దాం రారా అన్నారు. ఇంకా సరే అని మా పవన్ గారు టిఫిన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి, అంతలోపే మా మహేష్ గారు చట్నీ కోసం గొడవ ఆడుతున్నాడు. నిజం చెప్పాలంటే వాడు తిన్నదానికి కూడా డబ్బులు ఇవ్వడు. You are really a God-gifted child. ఇంకా అంతలో మా అగౌరవం అయితే బర్త్డే అయితే కేక్ కటింగ్ అయితే చేసాం. వీడి ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ అంతా అయిపోయాక పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయాం మామ. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా మామ. అలా సరదాగా టీ టైంకి అయితే వెళ్దామని స్టార్ట్ అయ్యి అలా వెళ్తుండగా దారిలో వినాయకుడు పందిరి దగ్గర భజన కార్యక్రమం అయితే పెట్టారు. మా సాయి కూడా వెంటనే బైక్ ఆపేసి ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారో చూడండి మామ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఫైనల్ గా టీ టైం కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 3 బెల్లం కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. మీరు ఎప్పుడైనా మిడ్ నైట్ కాఫీ తాగడానికి 30 కిలోమీటర్లు అయితే వెళ్ళారా? వెళ్తే కామెంట్ అయితే చేసేయండి. మనం చెప్పిన బెల్లం కాఫీ అయితే వచ్చేసింది. ఇంకా తాగేసాక బిల్ అయితే పే చేయమన్నాను మా. ఎవరికాడు వెళ్ళిపోయాడు. ఇంకేం చేయలేక నేనైతే పే చేద్దామని వెళ్ళాను. మా దరిద్రమేటో ఫోన్ పే అయితే అప్పుడే అవ్వలేదు. ఇంకా లాస్ట్ కి ఏదో పాటలు పడి అమౌంట్ అయితే పే చేసేసి రిటర్న్ అయితే అయిపోయాం. ఓకే మా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.